Audio Jungle. చేసి ఒక నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. ఇకపోతే గౌరవ సభ్యులు కోరితే చాలా నిధులు కూడా ఇచ్చినాం అధ్యక్ష. వారి నియోజకవర్గంలో నిర్మల్లో వారి ముదోల్ నియోజకవర్గంలో దాదాపు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మూలకు పడిపోయినాయి. కనీస మరమ్మతు లేక మెయింటెనెన్స్ లేక పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు కోరితే అధ్యక్ష ఆ 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు రివైవ్ చేయడానికి 14,15 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసినాం. ఈ 14,15 లక్షలతో 9 శాంక్షన్ చేస్తే ఒక 2 రిపేర్స్ పూర్తయిపోయినాయి అధ్యక్ష. మిగతా 7 పనులు కూడా చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. నేను గౌరవ సభ్యులతో కూడా కోరుతున్నా ఏంటంటే 18,000 ఎకరాల ఆయకట్టు వస్తుంది ఈ 9 రిపేర్ చేసుకుంటే. ఆ మిగతా 7 మీద కూడా మీరు కూడా మా డిపార్ట్మెంట్ను కూడా ఆదేశిస్తాం. మీరు కూడా కొంత ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టయితే 18,000 ఎకరాలు మీ నియోజకవర్గంలో వస్తాయని చెప్పి మనవి చేస్తున్నాం అధ్యక్ష. అంటే వాస్తవంగా కూడా అధ్యక్ష గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఐడీసీని పూర్తిగా నిర్వీర్యం చేసినారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో దాదాపు 75% లిఫ్ట్లన్నీ కూడా మూలకు పడిపోయినాయి. వాటి ఆయకట్టు లేదు, అసలు మోటార్లు లేవు, ట్రాన్స్ఫార్మర్ లేవు, పైపులు లేవు, నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 సంవత్సరం నుంచి చూసుకుంటే అధ్యక్ష 193 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏవైతే మూలకు పడ్డాయో వాటన్నిటినీ మరమ్మతు చేయడానికి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం అధ్యక్ష. ఈ 110 కోట్లతోని ఈ 193 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మరమ్మతు చేయడం ద్వారా 1,20,000 ఎకరాల ఆయకట్టు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల దీని కింద మేము ఇప్పుడు దాదాపు 110 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ 193లో ఇప్పటికే 108 లిఫ్ట్లు రిపేర్లు పూర్తయిపోయి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 85 వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత తొందరలోనే పూర్తి చేసి రాష్ట్రంలో ఐడీసీ ద్వారా 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే దిశగా ముందుకు పోతాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొత్త లిఫ్ట్లు కూడా ఇప్పటికే కొన్ని శాంక్షన్ చేసి ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు దాదాపు 325 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో వారి జిల్లా నిర్మల్ జిల్లాలో కూడా మాకు 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పనులు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా వేగవంతంగా పూర్తి చేసి ఈ దాదాపు 34,682 ఎకరాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ లిఫ్ట్ల కింద ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిని కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ పక్షాన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.